everyone, welcome to our channel The Curry Couple. హాయ్ ఫ్రెండ్స్, కెమెరా వెనకాల నేను అమిత్ అండ్ నా ముందర నడుస్తుంది నేహ. కర్రీ టేక్అవే ఎపిసోడ్ 1లో మీ స్వాగతం. కర్రీ టేక్అవే కాన్సెప్ట్ ఏంటంటే మనం ఫన్ చేసుకుంటూ ఏమైనా కొత్త విషయం నేర్చుకుంటాం. సో ఈ ఎపిసోడ్లో మనం నేహ గూగుల్ జర్నీ తెలుసుకుందాము. అదే టైంలో ఫన్ యాక్టివిటీ ఏంటంటే మనం ఇండియన్ రెస్టారెంట్కి ఇండియన్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. రెస్టారెంట్ పేరు ఈటాన్, బే ఏరియాలో. నేహ, స్టార్టింగ్ నుంచి చెప్పు, నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను 11th-12thలో సైన్స్ చేశాను, ఎంపీసీ, అండ్ దాని తర్వాత ఇంజనీరింగ్ చేశాను బిట్స్ గోవా నుంచి. అక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ 5-year కోర్స్ చేశాను విత్ ఇంజనీరింగ్ అండ్ ఎంఎస్సి. అండ్ ఇంజనీరింగ్లో నా డిసిప్లిన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అండ్ ఎంఎస్సిలో నా ఫోకస్ బయాలజికల్ సైన్సెస్. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళాలంటే కొన్ని సర్టన్ బిగ్ బ్రాండ్ కాలేజెస్ కానీ లేకపోతే ఏదైనా సర్టన్ కాలేజ్ నుంచి వెళ్ళటం, గ్రాడ్యుయేట్ అవ్వటం అవసరం. గూగుల్లో వెళ్ళడానికి ఒక పర్టిక్యులర్ కాలేజ్, ఒక పర్టిక్యులర్ డిగ్రీ చేయాలని అస్సలు నెసెసరీనే కాదు. గూగుల్ చాలా ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ వెన్ ఇట్ కమ్స్ టు హైరింగ్ పీపుల్ ఫ్రమ్ వెరైటీ ఆఫ్ కాలేజెస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్. సో అది డెఫినెట్గా కీప్ ఇన్ మైండ్. బాబోయ్, పార్కింగ్ దొరకడానికి చాలా టైం పట్టింది, కానీ మనం త్వరగా టేబుల్కి వెళ్ళి నేహాని నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుదాము. అండ్ మేము ఫుడ్ రావడానికి వెయిట్ చేస్తున్నాము. మీన్ వైల్ మనం మన క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. సో నేహ, క్వశ్చన్ ఏంటంటే నీ ప్రొఫెషనల్ జర్నీ గురించి ఇంకా కొంచెం చెప్పు. అది కాకుండా గూగుల్లో ఎలా వచ్చిందో అది కూడా షేర్ చేయండి. నా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ త్రూ సిఎస్ అసోసియేట్స్ అనే కంపెనీలో బిజినెస్ ఆపరేషన్స్ అసోసియేట్ రోల్ వచ్చింది. ఆ రోల్లో మేజర్లీ నా వర్క్ ఏంటంటే ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రన్నింగ్ అండ్ ఇంప్రూవింగ్ క్లయింట్స్ ఆపరేషన్స్ అండ్ ప్రాసెసెస్. అండ్ అది ఫ్యూ మంత్స్ చేశాక నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నా నెక్స్ట్ రోల్ ఏంటి, ఎక్కడ షుడ్ ఐ ట్రై అని. అండ్ మనకి జనరలీ పర్సెప్షన్ ఉంటుంది దట్ టెక్ కంపెనీస్లో జస్ట్ టెక్ రోల్స్ ఉంటాయి, నాన్ టెక్ రోల్స్ ఉండవు. అలా అస్సలు ఉండదు. దెర్ ఆర్ సో మెనీ రోల్స్, సో మెనీ బ్యాక్గ్రౌండ్స్ అవుట్ దేర్. సో అలానే రీసెర్చ్ చేస్తూ నేను క్యాంపెయిన్ మేనేజర్ అనే రోల్ మీద నాకు కన్నుబడింది. అండ్ నేను నా రెజ్యూమే సబ్మిట్ చేశాను అండ్ అది సెలెక్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ దాట్ నన్ను ఇంటర్వ్యూస్కి ఇన్వైట్ చేశారు అండ్ ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ దోస్ ఇంటర్వ్యూస్ అండ్ గూగుల్లో క్యాంపెయిన్ మేనేజర్ జాబ్ వచ్చింది. సరే, ఇంకా కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాము. గూగుల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి చెప్తావా కొంచెం? ఇనీషియల్ రెజ్యూమే సెలెక్షన్ తర్వాత ఒక ఫోన్ స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది. అది చాలా జెనరిక్ ఉంటుంది. దే ఆస్క్ యు అబౌట్ మీ కరెంట్ రోల్, ఫ్యూచర్ రోల్, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అండ్ సో ఆన్. అండ్ వన్స్ యూ క్లియర్ దాట్ 4 to 5 in-person ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ప్రీ కోవిడ్ 2 ఆప్షన్స్ ఉండేది. మీరు గూగుల్ ఆఫీస్ వెళ్ళి ఇన్-పర్సన్ ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు ఆర్ ఆన్లైన్ కూడా ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు కోవిడ్ నడుస్తుంది కాబట్టి ఇవన్నీ ఆన్లైన్ చేసేసారు. అండ్ ఇందులో డెఫినెట్లీ మీ రోల్ మీద ఫోకస్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ అది కాకుండా మీ కొన్ని పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ మీద కూడా ఉంటాయి. లైక్ మీ లీడర్షిప్ స్టైల్ ఎలాంటిది, ఇఫ్ యూర్ ఇంటర్వ్యూయింగ్ ఫర్ అ మేనేజర్ రోల్, మీ కొలాబరేషన్ స్టైల్ ఎలా ఉంటుంది, మీ జనరల్ థింకింగ్ ఎలా ఉంటుంది, మీరు ఎలాంటి టీమ్ ప్లేయర్, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అడిగి దే గాజ్ యువర్ స్టైల్. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ ఎలాంటి క్వశ్చన్స్ ఆర్ దేని మీద అడుగుతారో ముందలే షేర్ చేస్తారు. అండ్ ఇట్స్ లైక్ సిలబస్ ముందలే ఇచ్చేయడం లాగా ఎగ్జామ్ ముందల. అండ్
అది నాకు డెఫినెట్లీ చాలా హెల్ప్ అయింది. నేను దాన్ని ఫోకస్గా పెట్టుకొని నా ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యాను. అండ్ దట్స్ హౌ ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ ది ఇంటర్వ్యూస్ as well. Enough of questions for now. The food is here, so let's get digging. ఓకే, సో ఫస్ట్ నువ్వు ఇండియాలో పనిచేసావు, తర్వాత ఐర్లాండ్కి వెళ్ళావు, ఐర్లాండ్ నుంచి ఆస్టిన్కి వెళ్ళావు, ఆస్టిన్ నుంచి సిలికాన్ వ్యాలీకి వెళ్ళావు. వామ్మో, అసలు ఏంటి నీ జర్నీ చెప్తావా ఒకసారి? థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడుగుతారు అండ్ ఇట్స్ గోన్ బి అ లాంగ్ ఆన్సర్, సో ప్లీజ్ బేర్ విత్ మీ. అండ్ నేను గూగుల్లో క్యాంపెయిన్ మేనేజర్ రోల్ స్టార్ట్ చేశాను ఇండియాలో. అక్కడ ఒక 3.5 సంవత్సరాల వరకు పనిచేసా. తర్వాత ఐ వాంటెడ్ అ చేంజ్ ఫ్రమ్ గూగుల్ యాడ్స్, సో అప్పుడు ద నెక్స్ట్ బిగ్ థింగ్ వాజ్ గూగుల్ క్లౌడ్. సో నేను ఐర్లాండ్లో రోల్స్ అప్లై చేశాను అండ్ నాకు గూగుల్ క్లౌడ్ టెరిటరీ మేనేజర్ రోల్ వచ్చింది. ఇట్ వాస్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ ఇంక్రీజింగ్ clients footprint in Google Cloud in UK and Ireland. And గూగుల్లో మనం రోల్ మారితే ఎస్పెషలీ ఇంత డిఫరెంట్ ఉంటే యూ హ్యావ్ టు ఇంటర్వ్యూ ఫర్ ఇట్ అగైన్. సో మళ్ళీ ఐ వెంట్ త్రూ ది ఇంటర్వ్యూ ప్రాసెస్ దట్ ఐ మెన్షన్డ్. అండ్ దాని తర్వాత వైల్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఐర్లాండ్, నువ్వు you were in US doing your MBA, so I wanted to move to the US. సో నేను మళ్ళా రోల్ అప్లై చేశాను. ఐ యాక్చువల్లీ అప్లైడ్ ఫర్ ద సేమ్ రోల్, కానీ హైరింగ్ ఫ్రీజ్ వల్ల ఐ కుడెంట్ గెట్ ఇట్. సో వేరే రోల్స్ అప్పుడు నేను మళ్ళా చూడడం స్టార్ట్ చేశా అండ్ దట్స్ హౌ నేను ప్రోగ్రామ్ మేనేజర్ రోల్ మీద అగైన్ నాకు కన్నుబడింది. అండ్ ఐ వుడ్ సే ఇది నా కెరియర్లో చాలా పివటల్ పాయింట్, బికాజ్ ప్రోగ్రామ్ మేనేజర్ రోల్ గురించి తెలుసుకున్నాక నాకు అప్పుడు అర్థమైంది that's where my strength lies and నేను ఇది బాగా చేయగలుగుతానని నాకు అనిపించింది. అండ్ సో ఐ ఇంటర్వ్యూడ్ అగైన్ అండ్ ఐ గాట్ త్రూ ద రోల్. అండ్ ఈ రోల్లో కొంచెం డిఫరెంట్ ఉండే, ఆల్రెడీ ఉన్న క్లయింట్స్ని ఎలా మేనేజ్ చేయాలి, వాళ్ళ ఫుట్ ప్రింట్ ఎలా పెంచాలి, దట్ వాజ్ మోర్ మై రోల్. అండ్ ఆఫ్టర్ దాట్ నీ MBA అయిపోయింది. వన్స్ ఐ వాజ్ దేర్ ఫర్ అ వైల్ అండ్ వీ డిసైడెడ్ దాట్ మేము వెస్ట్ కోస్ట్ అయినా ఈస్ట్ కోస్ట్ అయినా మూవ్ అవ్వాలని. అప్పుడు మళ్ళా నేను ఐ వాజ్ బ్యాక్ టు రోల్ హంటింగ్ అండ్ దట్స్ హౌ ఐ got to my current role, which is program manager in mergers and acquisitions of Google Cloud. And ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే, బికాజ్ నాకు మర్జర్స్ అండ్ యాక్విజిషన్స్లో ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. బట్ నేను నన్ను ఎలా పొజిషన్ చేసుకున్నా అంటే దట్ ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ విత్ ఆల్ థింగ్స్ గూగుల్. నేను ఇన్ని రోజులు ఈ కంపెనీలో పనిచేశాను. సో ఐ థింక్ అది నాకు చాలా హెల్ప్ చేసింది టు గెట్ దట్ రోల్. So yeah, that's been my journey. Okay, thanks again for the answer. Anyway, it's getting too late. It's 11 p.m. already. So before we sign off, do you have any suggestions or tips? నా 3 సజెషన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ పర్సివియరెన్స్ అంటే మనం దేనికి గివ్ అప్ చేయొద్దు. ఒకసారి రాలేదు, 2 సార్లు రాలేదు, కానీ మనం హోప్ఫుల్ ఉండాలి, మనం దాన్ని అక్కడ వదిలేయకూడదు. అండ్ మీరు అనుకొని ఉండొచ్చు, అరే మీకు అప్లై చేసింది వచ్చేసింది అలా అందరికి వచ్చేస్తుంది అని. అలా అస్సలు ఉండదు. నేను ఒక 20-30 రోల్స్కి అప్లై చేస్తే 5-6 రోల్స్కి రెజ్యూమే సెలెక్ట్ అయ్యి 2-3 రోల్స్కి ఇంటర్వ్యూ వస్తే ఫైనలీ ఒక రోల్ వస్తుంది. అలానే అందరికీ అవుతుంది, బట్ మనకి తెలీదు. సో డెఫినెట్లీ అంత ఈజీగా గివప్ చేయొద్దు. మీకు ఏదైనా డ్రీమ్ ఉంటే ప్లీజ్ పర్స్యూ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే హెల్ప్ అడగడానికి మనం ఎప్పుడూ అస్సలు సిగ్గుపడకూడదు. ఇది మన లైఫ్, మన కెరియర్. మనం అడగకపోతే మన కోసం ఎవరు చెయ్యరు.
వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు లేదనేది మన చేతిలో లేదు, కానీ మనం అడగడం మాత్రం మన చేతిలో ఉంది. సో నేను లింక్డ్ఇన్లో కానీ మా ఫ్రెండ్స్ అక్వెంటెన్సెస్ ఎవరైనా ఆ రోల్లో ఉన్నారు ఆర్ యునో వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉంది అంటే నేను అస్సలు షై ఫీల్ అవ్వను, నేను డెఫినెట్గా హెల్ప్ అడుగుతాను. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ థింగ్, ఇప్పుడు మీది ఏదైనా టార్గెట్ కంపెనీ ఉంది ఆర్ టార్గెట్ రోల్ ఉంది అండ్ దానికి ఏదైనా స్కిల్ కావాలి అంటే యు వర్క్ టువర్డ్స్ ఇట్. మీరు దాన్ని డెవలప్ చేసుకోండి. ఇవాళ లేకపోయినా ఇట్స్ ఓకే. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. లైక్ గూగుల్లో మోస్ట్ రోల్స్కి సీక్వెల్ అవసరం ఉంటుంది అండ్ నేను సీక్వెల్ చదువుకోలేదు ఆర్ నేర్చుకోలేదు స్టార్టింగ్లో. బట్ నాకు అర్థమైంది దట్ నేను నేర్చుకోవాలి, నేను చేయాలి అని. సో నేను అది నేర్చుకున్నాను అండ్ ఈ మధ్య చాలా ఈజీగా మనకి యూడెమీలో కానీ యూట్యూబ్లో కానీ యూనో సీక్వెల్ మీద కోర్సెస్ చాలా ఈజీలీ అవైలబుల్ ఉంటాయి. సో అది మనం నేర్చుకోవడం అంత పెద్ద విషయం ఏం కాదు అండ్ అంత టైం కమిట్మెంట్ కూడా ఉండదు. 1-2 వీక్స్లో సీక్వెల్ నేర్చుకోవచ్చు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్గా మీ యునో టార్గెట్ కంపెనీకి టార్గెట్ రోల్కి లుకప్ చేయండి అండ్ ఆ స్కిల్స్ డెవలప్ చేయండి. సో ఇవి నా ఫైనల్ సజెషన్స్ అండ్ టేక్అవేస్ ఫర్ టుడే. Thank you so much for watching the video with us today. If you liked our video, please don't forget to hit the like button, and if you learned something from our video, please subscribe to our channel and hit the bell icon, as we'll be sharing more videos. And so this is the Curry Couple signing off and bringing some spice into your life.